అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతాంగాన్ని నిలువున దగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2 లక్షల రుణమాఫీ చేస్తాము. ఈరోజు రుణమాఫీ గురించి మరి అనేక రకాలుగా ఓట్లు పెట్టి మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తాము. ఎకరానికి రైతు బంధు ప్రత్యామ్నాయంగా 15,000 ఇస్తాము. వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తాము. మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేస్తలేదు. రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నయవంచన చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి గ్యారంటీలను మర్చిపోయి తగుదునమ్మా అని అనేక రకాల కొత్త హామీలు ఇవ్వడం జరిగింది. దేవుడి పేరుతో దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు మాత్రము పంగనామాలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్టు మరి ఇస్తామని చెప్పి రోజైతే వాయిదా వేస్తా ఉందో ఇది ఇంతకంటే రైతు రుణమాఫీ పైన అన్యాయం ఇంకొకటి ఉండదు. డిసెంబర్ 9న మా సోనియమ్మ జన్మదినము. ఆ రోజు రైతులు రుణమాఫీ చేస్తాము, ఒకవేళ పొరపాటున రైతులు ఎవరైనా బ్యాంకులకు మీ అప్పులు చెల్లిస్తే కొత్తగా అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. రైతులు వరి పండిస్తారు తెలంగాణలో విషయము అందరికీ తెలుసు. 80% పైగా పంట దొడ్డు వడ్లే దొరిధాన్యమే పండిస్తారు. సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కోటేసినందుకు చేయి ఇస్తుందని సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో సన్నవరి వేసేది చాలా తక్కువ మంది రైతులు. ఈ యొక్క వానాకాలంలో 70% పైగా దొడ్డు రకమే ఒరే ఈరోజు సాగు చేస్తారు. యాసంగిలో మాత్రము 90% దొడ్డు రకం ధాన్యమే రైతులు వేస్తారు. మరి అటువంటిది ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వము, మేము సన్న ఓట్లకే ఇస్తాము అని ఈరోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము మీరు ఎంత సరఫరా చేసినా
దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వము బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను. మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాను. మీ రాష్ట్ర అవసరాలకు కావాలంటే అదనంగా సన్నబియ్యం సేకరించండి. కానీ కేంద్రము కొంటానన్నటువంటి ఎంఎస్పి ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు. ఈ యొక్క మోసం చేయడం తప్ప ఇంకో సమస్య లేదని సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ఎంత ఉత్పత్తి అయినా ఆ ఉత్పత్తికి సంబంధించి ప్రతి నయా పైసా చెల్లించడానికి సిద్ధంగా ఉంది. అది దొడ్డు బియ్యం కానీ, సన్న బియ్యం కానీ, బాయిల్ రైస్ కానీ ఏదైనప్పటికీ కూడా గత సంవత్సరం మీకు తెలుసు బాయిల్ రైస్ విషయంలో ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేశారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కానీ ఆ బాయిల్ రైస్ విషయంలో కూడా ప్రధానమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి సంబంధించి సమస్యను దృష్టిలో పెట్టుకొని బాయిల్ రైస్ కూడా ఎంత వచ్చినా కూడా కొనాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా నిలబడుతున్నప్పుడు మరి ఈరోజు దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుకున్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా చివరి గింజ వరకు కూడా న్యాయ పైసా వరకు కూడా చెల్లించి కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కావచ్చు, బియ్యం కొనుగోలు కావచ్చు ముందుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా అడ్డంకులు సృష్టించి రైతులకు అన్యాయం చేసే దిశలో, రైతులను మోసం చేసే దిశలో, రైతులకు వెన్నుపోటు పొడిచే దిశలో ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము 23-24 సంబంధించినటువంటి ఖరీఫ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి బియ్యాన్ని ఇంతవరకు సరఫరా చేయలేదు. కేంద్ర ప్రభుత్వము వాయిదాల మీద వాయిదాలు ఇస్తా ఉంది. ఖరీఫ్ సంబంధించి ఇంకా 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఈరోజు కేంద్రానికి సరఫరా చేయాలి యాజ్ పర్ ఒప్పందం ప్రకారం. ఇంతవరకు అది చేయలేదు. అదేవిధంగా రబీకి సంబంధించి కూడా మరి కేంద్ర ప్రభుత్వము 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంతవరకు 23-24 సంబంధించి రబీ 33 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా తెలంగాణ రైతాంగానికి అండగా ఉండి ప్రతి ఒక్క చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ డ్రామాలు చేస్తూ ఉన్నారు. సకాలంలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేకపోతా ఉన్నారు. అకాల వర్షాలతో ఈరోజు రైతుల పంట నష్టపోతా ఉంటే నోరెళ్ళబెట్టి చూస్తున్నారే తప్ప రైతులను ఆదుకోవడం కోసము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు నిన్న చూస్తా ఉన్నాం అకాల వర్షాలతో రైతుల కళాలలోని ధాన్యం కలిసి మొలకెత్తుతున్నా కొనుగోలు మాత్రము నడక నడిపిస్తా ఉన్నారు. రైతులు పంట పొలాల నుంచి కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా మరొక వైపు వర్షాకాలం తరుముకొస్తున్నా కొనుగోలు మాత్రము
నామమాత్రంగా నత్త నడకన ఈరోజు నడుస్తూ ఉన్నది. రైతులు కంటి మీద కునుకు లేదు. మార్కెట్ యార్డ్లలో, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తెచ్చి ఎప్పుడు తూకం వేస్తారా, ఎప్పుడు కొనుగోలు చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే బోనస్ పేరు మీద, దొడ్డు బియ్యం పేరు మీద, సన్న బియ్యం పేరు మీద, దొడ్డు వడ్లు పేరు మీద, సన్నొడ్ల పేరు మీద మరి ఈరోజు మొలకలు ఎత్తుతున్న అకాల వర్షాలకు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. నిన్న ఇంత ఒత్తిడి జరుగుతూ ఉంటే మీడియాలో, క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత కూడా నిన్న కొనుగోలు చేసింది 75,000 టన్నులు మాత్రమే. నిన్న ఇంత ఒత్తిడి జరుగుతున్నా, ఇంత ఆందోళన జరుగుతున్నా నిన్న ఒక్కరోజు కొనుగోలు చేసింది 75,000